సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రజా పాలనపై సచివాలయంలో సీఎం రివ్యూ చేశారు. దరఖాస్తుల డేటాపై సమీక్ష జరిపారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కొనసాగింది. ఈ ప్రజాపాలనలో 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ ను మా బ్యూరో చీఫ్ రాము అందిస్తారు ఫోన్లో. రాములు చెప్పండి, ఇప్పుడు ప్రజాపాలనకు సంబంధించినటువంటి దానిపై సీఎం రేవంత్ రెడ్డి అయితే రివ్యూ చేయడం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ దీపిక. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రజాపాలనపై ఏదైతే సబ్ కమిటీ వేశారో కేబినెట్ సబ్ కమిటీ, ఆ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఇంకా సమావేశం కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్తో పాటు మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ముఖ్య శాఖల అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే డిసెంబర్ 27న రాష్ట్ర సచివాలయంలో ప్రజాపాలన అభయస్థం దరఖాస్తుల స్వీకరణ సంబంధించిన కరపత్రాలు పోస్టర్ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ అన్ని మున్సిపాలిటీ టౌన్లలో కూడా ఈ ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణను చేపట్టింది. ముఖ్యంగా 6 గ్యారంటీలు ఏదైతే ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తాము 100 రోజుల్లో అని చెప్పిందో 6 గ్యారంటీలపైనే ఈ దరఖాస్తుల స్వీకరణ చేసింది. అయితే అంతకు ముందే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 6 గ్యారంటీల్లో భాగమైన ముఖ్యంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ సంబంధించిన విషయంలో ఈ 2 పథకాలకు మాత్రం అసెంబ్లీ వేదికగా శ్రీకారం చుట్టి దాన్ని అమలు చేస్తూ ఉన్నారు. అయితే మరికొన్ని పథకాలపై మొత్తం 6 గ్యారంటీ పథకాల్లో మొత్తం 13 పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన బాధ్యత ఇప్పటికే దాదాపు 2 నెలలు కావస్తుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. మిగిలిన సమయాల్లో ఖచ్చితంగా ఈ 100 రోజుల్లోపు ఏదైతే అమలు చేయాల్సిన అంశాలు ఉన్నాయో ఆ అంశాలపైన సుదీర్ఘంగా ఇప్పటికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎక్కడికక్కడ అధికారులతో సమీక్ష సమావేశాలు చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా డిసెంబర్ 28 నుంచి 6 వరకు దరఖాస్తులు స్వీకరించిన రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 28 డిసెంబర్లో 22వ తేదీన కూడా ఏదో 10 జిల్లాలకి నోడల్ అధికారులు నిర్వహించారు. దాంతో అందరితో కూడా మంత్రులు నోడల్ అధికారితో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక రోజంతా సచివాలయంలో సమీక్ష జరిపారు. కాబట్టి ఎక్కడ కూడా ఏ దరఖాస్తును కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి, అన్ని ఆధారాలతో సహా ఉన్న దరఖాస్తులే పరిగణలోకి తీసుకోవాలని చెప్పిన నేపథ్యంలో జనవరి 12వ తేదీకి డేటా ఎంట్రీ పూర్తయిన నేపథ్యంలో ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో సంబంధిత మంత్రులతో పాటు ఇది ముఖ్య శాఖ అధికారితో సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకా సమావేశం కొనసాగుతుంది. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం దాదాపుగా డూప్లికేట్ సంబంధించినవి 2,82,000 దరఖాస్తులు, అంటే ఆధార్ కార్డు నెంబరు సరిగా లేక, రేషన్ కార్డు పెట్టక, తర్వాత ఆధార్ కార్డు నెంబరు సరిగా రాయక, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల 2 లక్షలకు పైగా దరఖాస్తులు డూప్లికేట్ అని చెప్పి ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ధారించింది. అందులో కూడా చాలా నిరుపేదలు ఎవరైనా నిజంగా ఇబ్బంది ఉంటే దాన్ని సెట్ చేసి మళ్ళీ ఫిజికల్ వెరిఫికేషన్ చేసైనా సరే నిజమైన పేదలకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని కూడా చెప్పారు. దాదాపు 1,90,00,000 దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో 2 లక్షలు మాత్రమే డూప్లికేట్ వచ్చాయి. మిగతా పత్రాలన్నింటినీ కూడా భద్రపరిచి ఖచ్చితంగా మళ్ళీ ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తారా? ఇప్పటికే కొన్ని చోట్ల ఫిజికల్ వెరిఫికేషన్ చేసినప్పటికీ దీన్ని అమలు ఎట్లా చేస్తారు? అయితే రేపు ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తొలిసారి ఇంద్రవెల్లిలో, అదే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి వెళ్తున్నారు. అక్కడ మహాలక్ష్మి పథకంలో భాగంగా ఒకటి మహిళలకు 2,500 పథకం ఒకటి, తర్వాత గృహజ్యోతి సందర్భంగా 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు ఏదైతుందో ఆ 2 పథకాలపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారు ఆ సభలో అని చెప్తా ఉన్నారు. కాబట్టి అందుకోసమే ఈరోజు ఈ రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. దీపిక. థ్యాంక్ యూ రాము.